హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా విజయశాంతి సినిమాలో లేడీ సూపర్ స్టార్గా మనందరికీ పరిచయం. అలాగే రాజకీయాల్లో కూడా ఆమె ఒక సూపర్ స్టార్గానే వెలుగొందడం అయితే జరిగింది. ఆమె ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మొన్న ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి అయితే ఆమెకి దక్కడం జరిగింది. కానీ ఆమె అంతకు ముందు కానీ అలాగే సేమ్ టైం ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత కూడా ఆమె రాజకీయంగా అంటే పూర్తిగా ఎక్కడ అంత యాక్టివ్గా పనిచేయడం లేదంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు అలాగే తెలంగాణకు సంబంధించిన ప్రజలైతే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆమెకి ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత కూడా ఎందుకు అంత యాక్టివ్గా ప్రజలలో తిరగటం లేదు అంటూ కూడా చర్చించుకున్నారు. దానికి సంబంధించి ఒక వార్త కూడా మనకి రావడం జరిగింది. ఒకసారి ఆ వార్తలో ఏముందో చూద్దాం. ఇక రాములమ్మ ఎక్కడ, నిజంగానే ఎక్కడుందో ఈ తల్లి. మొన్న ఒకరోజు కనపడేది, ఇక ఆ ఎమ్మెల్సీ నామినేషన్ అప్పుడు ఒకసారి కనపడేది, తర్వాత ప్రమాణ స్వీకారం రోజు ఒకరోజు కనపడేది, మొన్న ఒకరోజు ఆగస్టు 15 రోజున ఆ రోజు ఒకరోజు కనపడేది. అంటే మధ్యలో ఒక 2 నెలలకో 3 నెలలకో అట్లా దర్శనం ఇస్తుంది. మరి ఆమె రెగ్యులర్గా ప్రజాక్షేత్రంలో అయితే కనపడలేదు, ప్రజా సమస్యలపై అక్కడ పోరాడినట్టుగా కనపడలేదు. మరి ఎందుకు ఆమె ఇలా అయిందనేది ఒకసారి అయితే మనం చూద్దాం. ఇక ప్రజాక్షేత్రంలో కనిపించిన విజయశాంతి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన యాక్టివిటీ కరువు, కేవలం ట్విట్లకే పరిమితమా, క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలంటున్న అస్తం శ్రేణులు. ఇది ముఖ్యంగా ఆమె ఆ ట్వీట్లు మాత్రం ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తూ ట్వీట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఆమె ప్రజాక్షేత్రంలో ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన విషయాలపై అలాగే ప్రజలకు సంబంధించిన మంచి చెడుల ఏ విషయంలో కూడా ఆమె పాలు పంచుకోవట్లేదని కాంగ్రెస్ శ్రేణులే భావిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక ఆమె గురించి చెప్పాలంటే ఆమె సినిమాలో లేడీ అమితాబ్, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతిపై సొంత పార్టీ శ్రేణులే నారాజుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక గతంలో బీఆర్ఎస్ బీజేపీలో పనిచేసిన ఆమె గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తిరిగి సొంత గూడికి చేరారు. ఆ తర్వాత పార్టీలో అప్పుడప్పుడు దర్శనమిచ్చేవారు. కానీ ప్రస్తుతం పార్టీ కార్యవర్గాల్లో గతంలో మాదిరిగా యాక్టివ్గా ఉండడం లేదని కాంగ్రెస్ శ్రేణులే విమర్శిస్తున్నాయి. ఇక ఇది ఆమె ముఖ్యంగా అంటే గతంలో కాస్త యాక్టివ్గా పనిచేసింది, కానీ ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత ఆమె పూర్తిగా ప్రజాక్షేత్రంలో కనుమరుగైపోయింది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే భావిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టాక వచ్చిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలామంది పదవుల కోసం ఆరాటపడ్డారు. అనేక మంది నేతలు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అనూహ్యంగా విజయశాంతి ఆ పోస్టు దక్కించుకున్నారు. ఇక అది మాత్రం నిజం. అంటే ఆ సమయంలో ముఖ్యంగా ఈమె మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఖచ్చితంగా అంటే ఈమెనైతే ఎవ్వరూ ఊహించలేదు. అంటే విజయశాంతికి ఆ సమయంలో ఎమ్మెల్సీ వస్తుందని అయితే కాంగ్రెస్ వర్గాలు కానీ అలాగే తెలంగాణ ప్రజలు కానీ మిగతా పార్టీల వ్యక్తులు కూడా ఎవరు ఊహించలేదు. కానీ ఎవరు ఊహించని విధంగా ఆమెకైతే ఎమ్మెల్సీ పదవి అయితే రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. అంటే విజయశాంతికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చిందంటూ కూడా చర్చించుకున్నారు. తర్వాత చాలామంది ఏమని ఎమ్మెల్సీగా నియమించి బీసీ కోటాలో మంత్రిని కూడా చేస్తారని ఒక చర్చ కూడా జరిగింది. కానీ అప్పుడు రోజుకొక చర్చ జరిగింది. అయితే మంత్రిగానైతే ఆమెకి అవకాశం ఇవ్వలేదు. కానీ ఎవరు ఊహించని ఎమ్మెల్సీని అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. కానీ ఆమె ఆ ఎమ్మెల్సీ తీసుకున్నాక కూడా ఎక్కడ ప్రజాక్షేత్రంలో అయితే ఆమె పనిచేయటం లేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. సేమ్ టైం అది నిజంగానే తెలంగాణ ప్రజలు కూడా చాలామంది రోజువారీగా చర్చించుకుంటున్న అంశమే. శాంతి రోజువారీగా ఆమె ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలకై పోరాడుతూ ఆమెకిచ్చిన ఎమ్మెల్సీ పదవికి న్యాయం చేయాలని మనం కూడా డైనమిక్ న్యూస్ తరపున కోరుకుందాం. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తూనే ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.